హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఫిక్స్డ్ డిపాజిట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ను బాగా ఇష్టపడతారు. కారణం సింపుల్, ఇది సేఫ్. మన కష్టపడి సంపాదించిన డబ్బుకి గ్యారంటీ ఉంటుంది. కానీ నిజం చెప్పాలంటే ఎఫ్డీలలో వడ్డీ రేట్లు ఇప్పుడు అంతంత మాత్రమే ఉంటున్నాయి. మరి మన డబ్బుని నిజంగా పెంచాలంటే ఏం చేయాలి? ఇక్కడే ఒక సూపర్ ట్రిక్ ఉంది, చూడండి ఫ్రెండ్స్. ఎఫ్డీని వదిలేయమని నేను చెప్పట్లేదు. ఎఫ్డీ ఉండాలి, అది మనకొక భరోసా. అనుకోకుండా డబ్బు అవసరమైతే వెంటనే తీసుకోవచ్చు. కానీ ఎఫ్డీలో వేసిన డబ్బుని ఇంకా వేగంగా పెంచడానికి ఒక తెలివైన మార్గం ఉంది. అదేంటంటే ఎఫ్డీ ద్వారా వచ్చే వడ్డీని సరిగ్గా వాడుకోవడం. మీరు ఎఫ్డీలో డబ్బులు వేస్తారు, నెల నెలా వడ్డీ వస్తుంది కదా. చాలామంది ఆ వడ్డీని ఖర్చు పెట్టేస్తారు లేదా సేవింగ్స్ అకౌంట్లో వదిలేస్తారు. కానీ ఇక్కడే మనం ఒక చిన్న ట్విస్ట్ ఇస్తాం. వచ్చే వడ్డీ మొత్తాన్ని తీసుకోండి, అందులో సగం మాత్రమే ఖర్చు కోసం పక్కన పెట్టండి. మిగతా సగం డబ్బుని మాత్రం అస్సలు వదలొద్దు. ఇప్పుడు ఆ మిగతా సగం డబ్బుని ఏం చేయాలో తెలుసా? మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కొంతమందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే భయం. మార్కెట్ పడిపోతే డబ్బులు పోతాయేమో అని టెన్షన్ పడతారు. నిజమే, మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ ఉంటుంది. కానీ లాంగ్ టర్మ్ లో చూసుకుంటే ఎఫ్డీలతో పోలిస్తే చాలా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. మనం ఎఫ్డీలో వేసింది మన కష్టపడి సంపాదించిన అసలు డబ్బు. దాన్ని రిస్క్ లో పెట్టడం కొంచెం కష్టం. అందుకే దాన్ని ఎఫ్డీలో సేఫ్గా ఉంచుదాం. కానీ ఎఫ్డీ ద్వారా వచ్చే వడ్డీ అనేది అదనపు ఆదాయం. ఈ అదనపు ఆదాయంలో కొంచెం రిస్క్ తీసుకుంటే తప్పేముంది? పోతే పోయేది కొంచెం వడ్డీ మాత్రమే, మన అసలు డబ్బు కాదు కదా. అందుకే వడ్డీలో సగం డబ్బుని తీసి మంచి మ్యూచువల్ ఫండ్లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎస్ఐపి స్టార్ట్ చేయమని చెబుతున్నాను. ఎస్ఐపి అంటే నెల నెలా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేయడం. ఇలా చేయడం వల్ల రిస్క్ చాలా వరకు తగ్గుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో ఒకేసారి పెద్ద మొత్తం ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ ఎక్కువ. కానీ చిన్న మొత్తంలో ఎక్కువ కాలం ఇన్వెస్ట్ చేస్తే చక్రవడ్డీ మాయ వల్ల మీ డబ్బు ఊహించలేనంతగా పెరుగుతుంది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే మీ ఎఫ్డి మీకు ఒక సేఫ్టీ నెట్ లాంటిది. ఎప్పుడూ అందులో డబ్బులు భద్రంగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక గ్రోత్ ఇంజిన్ లాంటిది. మీ డబ్బుని రాకెట్ వేగంతో పెంచడానికి ఇది ఉపయోగపడుతుంది. సంవత్సరానికి 20% రిటర్న్స్ టార్గెట్ పెట్టుకుంటే, కొంచెం కష్టపడి మంచి ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. చాలా మందికి డౌట్ రావచ్చు, మొదట ఉన్న డబ్బులనే మ్యూచువల్ ఫండ్ లో కొంత కొంతగా వేయొచ్చు కదా, ఎఫ్డి ఎందుకు అని. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎఫ్డి అనేది ఒక బేస్ లాంటిది. మనకు ఒక ఆర్థిక భద్రతను ఇస్తుంది. మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసేది మన అసలు డబ్బు కాదు, ఎఫ్డి ద్వారా వచ్చే వడ్డీలో కొంత భాగం మాత్రమే. ఒకవేళ మ్యూచువల్ ఫండ్స్ అనుకున్నంతగా పర్ఫామ్ చేయకపోయినా మన అసలు డబ్బు ఎఫ్డీలో సేఫ్గా ఉంటుంది. మనకు పెద్దగా నష్టం ఉండదు. రూపాయి కాస్ట్ యావరేజింగ్ అనే టెక్నిక్ గురించి ఇంతకుముందు చెప్పాను కదా. ఎస్ఐపి వల్ల ఇది ఆటోమేటిక్ గా జరుగుతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు తక్కువ ధరకే ఎక్కువ యూనిట్లొస్తాయి, మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ యూనిట్లొస్తాయి. దీనివల్ల మీ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ బాగా తగ్గుతుంది. సో ఫ్రెండ్స్, సింపుల్ లాజిక్ ఏంటంటే ఎఫ్డి సేఫ్టీ ప్లస్ మ్యూచువల్ ఫండ్స్ గ్రోత్ సమానము. మీ ఫైనాన్షియల్ ఫ్యూచర్ సూపర్ హిట్. ఇది ఒక తెలివైన బ్యాలెన్స్డ్ ప్లాన్. ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. మీ డబ్బు మీకోసం పనిచేయడం మొదలు పెడుతుంది.